పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం 4 గ్రామాల్లో 10 కోట్లతో సిమెంట్ రహదారులు, డ్రైన్లు, మంచినీటి సరఫరా వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్కు మళ్లీ మోడీ అండతో పూర్వ వైభవం తీసుకొని రానున్నారు అని అన్నారు. గత 5 ఏళ్లలో లూలు, జాగి, అమర్ రాజా, క్రియో వంటి పరిశ్రమలు ఎన్నో ఈ రాష్ట్రాన్ని వదిలి పొరుగు రాష్ట్రాలకు పోయాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక డ్రగ్స్, గంజాయి బాటన యువతను నిర్వీర్యం చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా జగన్ మార్చివేశారు. నాడు జగన్ వేల కోట్ల ప్రజాధనంతో విలాసాలు, భవంతులు నిర్మించుకుంటే నేడు చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడం ద్వారా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. నేడు ఒక మోడీ పర్యటన రోజునే 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చి చంద్రబాబు పునర్నిర్మాణం చేస్తున్నారు. పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్, మెట్రో రాష్ట్రంలో పట్టాలెక్కేస్తున్నాయి. 5 సంవత్సరాల పాలనలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యం ద్వారా యువతకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వచ్చినటువంటి 5-6 నెలల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పరిస్థితికి ఉదాహరణే ఈరోజు నేను పోడూరు మండలం 4-5 గ్రామాల్లో 10 కోట్ల రూపాయలతో అక్షరాల ఈరోజు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నామని అంటే, ఒక పక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరొక పక్క అభివృద్ధిని కూడా పరిగెట్టించి పనిచేస్తున్నామనే దానికి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపనని ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ఒక పని చేసేటువంటి ప్రభుత్వానికి, పనికి రానిటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఈ 5-6 నెలల కాలంలోనే ఈ పని చేసే ప్రభుత్వం ద్వారా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేటువంటి విధంగా కృషి చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్న విశాఖపట్నంలో ఒక్కరోజు నరేంద్ర మోడీ గారు ఆ పర్యటన ఒక్కరోజే అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని అంటే, అదేవిధంగా మనం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని వేల 11,500 కోట్ల నిధులిచ్చి ఆ ప్రైవేటీకరణ నుంచి ఆపి కాపాడుకోగలిగాము అని అంటే, అదేవిధంగా ఏదైతే ఈవేళ చూస్తూ ఉన్నాం, ఒక రాజధాని అమరావతి నిర్మాణం కానీ, మరొక పక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మెట్రో, రైల్వే జోను, ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ పట్టాలెక్కుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక పునర్నిర్మాణం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో చేస్తున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు, లూలు కానీ, అమర్ రాజా, జాకీ, ఏదైతే కియో ఎక్స్టెన్షన్, ఈ పరిశ్రమలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి తరలిపోయినటువంటి పరిస్థితి, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి స్థితి గత పాలనలో చూసాం. ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవో యువత అంతా కూడా నిర్వీర్యమైపోయి గత పాలనలో గంజాయి బాట పట్టి, డ్రగ్స్ బాట పట్టి, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక డ్రగ్స్ హబ్గా, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్గా గత పాలన మార్చేసినటువంటి పరిస్థితుల నుండి మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఈవేళ కూడా దావోస్ చంద్రబాబు నాయుడు గారు పర్యటన మళ్ళీ రేపు రాబోయేటువంటి పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశానికి పెద్ద ఎత్తున తీసుకురావడం ద్వారా 2027 కల్లా ఈ యొక్క భారతదేశంలో అగ్రగామిగా, 2047 కల్లా ఈ యొక్క ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలకి అనుగుణంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ దయవుంచి ఈరోజు పాలకొల్లు ప్రజలు కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు 19-24 5 సంవత్సరాల వైసీపీ నాయకులందరూ కూడా తమ పదవుల మీద దృష్టి పెట్టారు. తమకు పనికొచ్చేటువంటి జేబులు నింపేటువంటి కార్యక్రమాల మీద శ్రీకారం చుట్టారు. దానికి ఉదాహరణే ఏదైతే కాజగొప్పులో కానీ, పనికిరానిటువంటి
తెల్లపూడి నక్కల తెప్ప ప్రాంతంలో ప్రజలు ఇప్పుడు కూడా నేను పోతూ ఉంటే మాకు ఎక్కడో నక్కల తెప్పలు ఇచ్చారు, పనికిరాని భూములు ఇచ్చారు అని ఇట్లా మరి ఈ 5 సంవత్సరాలు కూడా తమ పదవుల కోసం పాకులాడారు తప్ప పాలకొల్లు కోసం పాకులాడినటువంటి పరిస్థితి లేదు. మరి ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు ఈ 5-6 నెలల్లోనే ప్రతిరోజు నాకు విశ్రాంతి కూడా లేకుండా ఉదయం నుంచి మా మీడియా మిత్రులు కూడా మాతో పాటు పరిగెట్టలేనటువంటి పరిస్థితిలో శంకుస్థాపన చేసుకుంటూ పోతాం. గతంలో కొబ్బరిగా కొట్టిన పరిస్థితి లేదు, వర్క్ని ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గ్రామీణ చూస్తూ ఉన్నారు మహిళలు ఎంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది, ఆనందం కనిపిస్తుంది. మంచి రోజులు వచ్చాయి, మా ఇంటి ముంగడు సిమెంట్ రోడ్డు వస్తుంది, మా ఇంటి ముంగడు డ్రైన్ వస్తుంది, మేము తాగడానికి మంచినీళ్ళు వస్తాయి అనేటువంటి ఆనందం, సంతోషం ఈవేళ వచ్చినటువంటి తక్కువ నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున. మరి రోజు కూడా నేను పాలకొల్లు వచ్చానంటే ఖచ్చితంగా రోజు 5 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు శంకుస్థాపనలు చేసి వెళ్తూ ఉన్నా, పనులు కూడా పూర్తవుతున్నాయి. అంటే ఇది పాలకొల్లుకి రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పాలకొల్లులో కూడా నిర్వహిస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.